కాపు అమ్మాయి కదా, ఖచ్చితంగా కాపు కులాలు అందరూ ఆ అమ్మాయి పరిరక్షణకి వెళ్ళి ఆ అమ్మాయి మీద ఇంటి మీద దాడి జరిగింది, ఆ పొరపాటున ఏదైనా అమ్మాయికి జరిగింది అనుకోండి సార్, అనొచ్చు కదా ఆవిడ. కాదు ప్రసాద్ గారు, మీరు కూడా గమనించాలి. ఇక్కడ మీరు కూడా ఒక మహిళగా, ఒక ఆంధ్రప్రదేశ్ తెలుగు మహిళగా అనాలి, కానీ ఒక కాపు మహిళ అని ఆవిడ ఎలా మాట్లాడతారండి? అసలు కాపు అనేది ఎందుకు వచ్చింది అసలు ఈ వ్యవహారంలోకి? అంటే ఇందులో ఏమైనా వాంటెడ్లు ఏమైనా చేస్తున్నారా? నా కులం నాకు కన్న తల్లి లేడుదండి. నా కులం గురించి చెప్పుకోకుండా అంబటరాంబాబు గారు కాపు నాయకుడు కాకుండా వేరే ప్లానెట్ నుంచి వచ్చిన నాయకుడు అవుతాడా? ఆయనకు పుట్టిన పిల్లలు కాపులు కాకుండా వేరే వాళ్ళు అయిపోతారా? అంబటరాంబాబు గారు ఇప్పుడు కాపు నాయకుడు అంటారు, అయితే మీరు వైసీపీ నాయకుడు కాదు. సామాజిక వర్గాల పరంగా ఇప్పుడు కాపు నాయకుడు లేదంటే అన్నప్పుడు, ఇప్పుడు డిప్యూటీ సీఎం నేను కాపుకి ఇచ్చాను అని వైఎస్ఆర్సీపీ చెప్పుకుంది, తెలుగుదేశం కూడా చంద్రరాజప్ప గారికి మేము ఇచ్చామని చెప్పుకుంది. ఏ ప్రాతిపదికన ఇచ్చారు? ప్రాతిపదికన ఇచ్చేటప్పుడు వేరు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నలుగురు కులాల మధ్య గొడవలు జరగకుండా మాట్లాడకుండా ఉండటం వేరు, సంబంధం లేకుండా కులాన్ని తీసుకొచ్చి మాట్లాడటం తప్పు కదా. ఓహో, మరి కనీసం నన్ను గెలిపించడానికి మన కులపోలేని మన కోటేరని ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్తే ప్రవచనాలు ఉన్నాయి మీకు. రాజకీయాల్లో అడిగేటప్పుడు కుల మీరే అన్నారు, స్కూల్లోకి వెళ్తామండి, కాలేజీలోకి వెళ్తాం. ప్రసాద్ గారు కాలేజీలోకి వెళ్తాం, మీ కులం ఏంటని అడుగుతారు, బీసీ ఎస్సీ ఎస్టీ అని అడుగుతారు. అది అక్కడి వరకే చూడాలి. ఒక్క నిమిషం ఆగండి, లక్ష్మీకాంత్ గారు ఆగండి. మీరు కులాన్ని పొందిన చేసుకున్నట్టుగా నా కర్మపల్లి లాంటిది కులం అన్నప్పుడు అంబటరాంబాబు కూడా అట్లనే ఫీల్ అవ్వాలి కదా. లక్ష్మీకాంత్ గారు మీకు ఇస్తా ఒక్క నిమిషం. నాకు డిమార్క్ చేస్తారంటే కాపు కులాలంటే ఓన్లీ జనసేనలో ఉండాలి లేదా ప్రజారాజ్యంలో గతంలో ఉండాలని. మీరు గమ్మున ఉండండి సార్, ఒక విషయం నేను చెప్పగలను. మీరు ఒక్క నిమిషం గమ్మున ఉండండి, నేను చెప్తా. ఇవాళ సార్ వాళ్ళు మాట్లాడిన చెప్పి నేను మాట్లాడలేదు. లక్ష్మీకాంత్ గారు మీరు ఆయన మాట్లాడలేదు, ఆయన మాట్లాడినవ్వండి, మీరు నోట్ చేసుకోండి. తప్పున్నప్పుడు మీరు మాట్లాడదు. ప్రసాద్ గారు కంటిన్యూ చేయండి సార్, ప్రసాద్ గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు ప్రసాద్ గారు ఒకటి మీకు క్లియర్గా జరుగుతున్న సినారియోలో లడ్డు ఇష్యూ కావచ్చు, బ్యానర్ పెట్టారు, నా మాట వినండి ఒకసారి. లడ్డు విషయం కావచ్చు, బ్యానర్ పెట్టారు కాబట్టి అసభ్యంగా మాట్లాడిన మీరు కూడా ఖండించారు. ఇంతవరకే వెళ్ళింది. అంబటరాంబాబు గారి మీద దాడి చేసింది టీడీపీ వర్గీయులు. ఇక్కడ అసలు కాపు కులం, ఇక్కడ వంగవీటి మోహన్ రంగా ఫోటోకి కాపు మహిళ అని మాట్లాడడానికి సంబంధం ఏంటిది? ఎక్కడో వాంటెడ్లీ మాట్లాడినట్టు మీకు అనిపించట్లేదా? ఇదేంటండి, ఇప్పుడు నా కుల పెద్దలు ఉంటారు, కుల పెద్దలు పెట్టుకుని వంగవీటి మోహన్ రంగ గారు ఇది ఐకానిక్ పర్సనాలిటీ ఇన్ కాపు సామాజిక వర్గంలో. ఆయన కుల మతాలకు అతీతంగా అందరూ ఆరాధిస్తారు. నేనైతే సగర్వంగా చెప్తాను, ఐ రెస్పెక్ట్ వంగవీటి మోహన్ రంగ గారు. నాకు ఆయన భావజాలం చాలా ఇష్టం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను కరాఖండిగా. ఎందుకంటే ఆయన ఏ రోజు కులం చూసుకోలే. ఒక బ్రాహ్మణ యువతులు ఆ రోజు కాలేజీలో ఏడిపిస్తున్నప్పుడు నిలబడిన విధానం, అడిగిన దానికి చెప్పకుండా మీరు వంగవీటి మోహన్ రంగ గారి గురించి, అదే ఆయన గురించి అందరికీ తెలుసు. అంబటి రాంబాబు గారు వాళ్ళ డాటరు, ఏం చెప్పాలి, వాళ్ళ డాటరు నేను ఒక కాపు మహిళని అనే మాటను ఎందుకు మాట్లాడారు అక్కడ కులం? దాని గురించి చెప్పండి మీరు. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు తనకి అంబటి రాంబాబు గారి మీద దాడి జరిగినప్పుడు ఆ అమ్మాయి మాడితే నేను మాడొచ్చు. ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి మీద దాడి జరిగినప్పుడు మరి అమ్మాయి తన సామాజిక వర్గం గురించి కాకపోతే ఇంకెలా మాట్లాడుతుంది? అదేంటి సార్ అన్నట్టు జస్ట్ మీరు కాదు, నేను చెప్పేది వినండి. చెప్పండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనగానే మేజర్ చంక్ చౌదరీస్ పార్టీస్ అంటారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో రెడ్డి కాంగ్రెస్ అంటే టైప్ లో ఉండేది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అనగా రెడ్డి పార్టీ అనేస్తున్నారా అంటలేదా? జనరలైజ్ చేద్దాం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఒక మైనర్ సామాజిక వర్గంగా ఆ పార్టీలో ఉన్నప్పుడు ఐడెంటిటీ అన్నది ఎవరైనా ఎస్టాబ్లిష్ చేసుకోవాలో వద్దా? ఎందుకంటే రాజకీయాల్లో కుల ప్రాతిపదిక మీద సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ ఇన్ క్యాబినెట్ లో కానీ లేదా మంత్రివర్గంలో తీసుకుంటున్నప్పుడు ఇవన్నీ ప్రయారిటైజేషన్. మీరు అంటారు ఇక ఆధార్ కార్డు మీద కూడా కులం పేరు కూడా వేయాలంటారు, మీకు పేరు కాకుండా ఐడెంటిటీ కోసం. నేను నా పేరు లక్ష్మీ, నాది సోన్సో, మీరు మీ పేరు సోన్సో అని ఇక కులం పేరు ప్రతి దాని మీద కూడా ఐడెంటిటీ కోసం వేయంటారు. దానికి సమయం సందర్భం ఉంటుంది కదా సార్. మీరు కూడా నాకు తెలిసినంత వరకు అలా మోహన్ బాబు గారి యూనివర్సిటీలో ఒక దగ్గరే నాకు తెలిసి పేరులో క్యాస్ట్ మెన్షన్ చేయకుండా ఉంది. ఈవెన్ నేను చదివిన ఆంధ్ర యూనివర్సిటీలో కానీ, సెంట్రల్ యూనివర్సిటీలో కానీ, ఉస్మానియా యూనివర్సిటీలో కానీ నేను క్యాస్ట్ నింపే ఇచ్చాను. మీరు క్యాస్ట్ అన్న దాని మీద నేను అండర్లైన్ చేసి ఒక విషయం చెప్తున్నాను అందరికి. క్యాస్ట్ ఎందుకు మెన్షన్ చేయమంటారంటే ప్రయారిటైజేషన్ ఫర్ రిజర్వేషన్స్, నాట్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు వెనుకబడి, ఇప్పుడు మనకి ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఎకనామికలీ ఈబీసీ కోటా ఉంది కదా, అందులో బ్యాక్వర్డ్ క్యాస్ట్ అన్నది కాదు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ దానికి కూడా వేయడానికి క్యాస్ట్ పరంగా మనం శాలరీ సర్టిఫికేట్ లో చేస్తాం అనుకోండి, దానికి అప్పుడు ఇవ్వడానికి
నేను అనేది అదే దాని నుంచి అలాంటి దానికి యూజ్ చేయాలి కానీ అసలు నా మీద దాడి జరిగింది, మా ఇంటి మీద ఎలా దాడి చేస్తారు, రాంబాబు గారు ఇలా చేశారు, ఓ మహిళని చూడకుండా ఎంత మాట్లాడినా తప్పు కాదు. ఒక కాపు మహిళని చూడకుండా ఇప్పుడు దాడి చేసిన వాళ్ళల్లో వేరే కులం వాళ్ళు ఉన్నారా? అంటే ఓన్లీ టీడీపీ కార్యకర్తల కమ్మ సామాజిక వర్గం వాళ్ళు మొత్తం వచ్చి అంబటి రాంబాబు గారి మీద దాడి చేశారని ప్రొజెక్ట్ చేశారు అనుకోవాలా? దానిలో వేరే వాళ్ళు కులం వాళ్ళు లేరా? అలా కాదండి, నేనేమి వాళ్ళు ఫలానా వాళ్ళు వచ్చి దాడి చేసిన వాళ్ళ క్యాస్ట్ నేను చెప్పట్లేదు. కానీ అంబటి రాంబాబు గారి అమ్మాయి బీయింగ్ అంబటి రాంబాబు గారి అమ్మాయిగా తను కాపు కులంలో జన్మించిన అమ్మాయి, నేను కాపు నుంచి క్లెయిమ్ చేసుకుంటే తప్పేంటో నాకు అర్థం కావట్లేదు. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఖచ్చితంగా చెప్తాను, ఎవరి క్యాస్ట్ వాళ్ళు తప్పలేదు సార్. మరే దాన్ని రెచ్చగొట్టేది ఉద్దేశం ఏముంది? ఒక నిమిషం వంశీ గారు, ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే జనసేనలో ఉన్న కాపు సామాజిక వర్గం అంతా వచ్చి నాకు సంఘీభావం ప్రకటించి తెలుగుదేశం మీద యుద్ధం ప్రకటించండి, నేను కాపు సామాజిక వర్గం స్టేట్మెంట్ ఏమైనా ఉంటే మీరు నేను మాడచ్చు. అదేం లేదు కదా. అదే కదా సార్, వీళ్ళు అనవసరంగా ఆవేశపడుతున్నారు. ఆవిడ అనింది అదే కదా. ఏమని ఆవిడ అనింది అదే. ఆవిడ అనింది అదే. నేను చెప్తుంది అదే. ఇప్పుడు కాపు ఆడపిల్ల మీద దాడి జరిగినప్పుడు కాపు పెద్దలుగా అందులో పవర్ లో ఉన్న ఉప ముఖ్యమంత్రిగా రెస్పాండ్ అవ్వాలి కదా. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? అంబటి రాంబాబు గారి మీద కార్యకర్తలు తేల్చుకోండి, బట్ ఇంటి మీద ఆడపిల్లల మీద తప్పు, ఇలా స్టేట్మెంట్లు ఎక్స్పెక్ట్ చేయడం తప్పే ఉంది సార్. ఒకటి అంటుందేంటో ఒకసారి ప్లే చేయండి లక్ష్మీకాంత్ గారు. కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో ప్రజాస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. నేను ఇందాక చెప్పినట్టు రంగా గారు కుల పెద్ద అనుకుందాం, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ సామాజిక వర్గ పరంగా ఒక కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో ఉన్నారు కదా. ఆయన చెప్పవలసిన ఆయన లాంటి వ్యక్తి పిలిపించాడు అనుకోండి, కాపు మహిళ అయిన అంబటి రాంబాబు గారి పిల్లల మీద, అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఇంత పెద్దది జరుగుతున్న ప్రసాద్ గారు, ఇంత పెద్దది జరుగుతుంటే మీరు ఎందుకయ్యా అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడతారని ఎక్స్ వేదికగా కూడా స్పందించరు? ఆవిడ మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు స్పందించాలంటారు. మీరు ఒక మాట చెప్పండి, ఇంత జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదని ఒక మాట అంటే ఎంత హుందాగా ఉంటుంది ఆయనకి, కాదంటారా? సార్ ఒకటి చెప్తున్నాను, ఒక మైన్యూట్ పర్సంటేజ్ ఆఫ్ కమ్యూనిటీ ఉన్నప్పుడు ఒక దాడులు అలాంటప్పుడు వాళ్ళ సామాజిక వర్గంలో ఉన్న పెద్దలు, ఇప్పుడు ఉదాహరణకు ముద్రగడ పద్మనాభం గారు నిన్న రాజమండ్రికి వెళ్ళారు, ఒక కుల పెద్దగానే వెళ్ళాడు ఆయన. నేను ఖచ్చితంగా చెప్తాను, ఒక సామాజిక వర్గంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, కేబినెట్ హోదా కలిగిన మంత్రిగా ఉన్నారు. ఆయన ఖచ్చితంగా ఆయన లాంటి వ్యక్తి దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాం మేము అందరం. ఎందుకంటే ఇళ్ల మీద దాడులు, ముఖ్యంగా మా కాపు సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తుల మీద దాడులు తీవ్ర ఆక్షేపణీయం. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? మీరు అన్నయ్యి ఒకవేళ మనం అప్పుడెప్పుడో తునిలో జరిగిన సంఘటనలాగా జరిగితేనో ఒక 2 క్యాస్ట్ల మధ్య జరిగినప్పుడు ఇలాంటివి రావాలి. అసలు కులం అనే ప్రస్తావన లేని దానిలో ఒక కాపు మహిళ అని ఆవిడ మాట్లాడతాన్ని ఏ రకంగా చూడాలి సార్? తప్పు కదా, అది అలా మాట్లాడకూడదు కదా. అంబటి రాంబాబు గారి అమ్మాయి తను కాపు అయినప్పుడు నేను కాపు మహిళ అని చెప్పడం తప్ప నాకు ఆశ్చర్యకరంగా ఉంది. ఆవిడ ఆ సామాజిక వర్గం కాకుండా వేరే సామాజిక వర్గాన్ని క్లెయిమ్ చేస్తే మీరు నేను అప్రైజెస్ క్రియేట్ చేయాలి. షీఈస్ వెరీ క్లియర్లీ సెడ్ దట్ నేను ఆ అమ్మాయి ఇంటి మీద దాడి జరిగింది, వాళ్ళ నాన్నగారు ఉన్నారో లేరో కూడా నాకు తెలియదు. దాడి చేసింది ఎవరు సార్? దాడి మీరు చూశారు కదా. దాడి చేసిన వాళ్ళలో కాపులు లేరని మీరు చెప్పగలరా? అదేమన్నా ఇదండి కుల ప్రాతిపదిక ఇల్లు అందరికీ నేను చెప్పలేం కదా. దాడి జరిగింది, నేను వాళ్ళందరూ కూడా బయోడేటాలు క్యాస్ట్ చెప్పమంటే ఎవరి వల్ల కాదు అది. కానీ ఇక్కడ కన్సన్ట్రేటెడ్ గా ఉన్నది అంబటి రాంబాబు గారు, ఆయన సామాజిక వర్గం కాపు, ఆ అమ్మాయి కాపు క్లెయిమ్ చేసుకోండి. ఇప్పుడు సామాజిక వర్గం తనకు సామాజిక వర్గం తను చెప్పుకోవడం తప్ప నేను ఎవరు డిబేట్ చేయలేదు.